ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జన్మజాతక చక్రంలో మనకి ధనస్థానం, సంతాన స్థానం, భాగ్యస్థానం, లాభస్థానం ఈ 4 ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక వ్యక్తికి ధనం ఉండాలి. అంటే ధనం అంటే అమ్మా నాన్న, కుటుంబం, మాట, మంచి ఇవన్నీ ధనస్థానం. మరి తర్వాత వివాహం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ముఖ్యమైన వారు భార్య తర్వాత లేదా భర్త తర్వాత సంతానమే. మన సంతానము మంచి అభివృద్ధి చెందితే నాకు చాలా ఆనందం. అలాగే మనకి కావలసినవి టైంకి అన్నీ అందిపోతూ ఉంటే అది భాగ్యం నుంచి వస్తుంది. అది కూడా ఉండాలి. అలాగే ఇవన్నీ సమృద్ధిగా జీవితాంతం ఉండాలంటే లాభం ఉండాలి. మరి ఈ 4టికి కారకుడు జాతక చక్రంలో మనకి ఇచ్చిన వారు పరాశర మహర్షి చెప్పినట్టు గురుగ్రహం, దేవగురు బృహస్పతి. ఈయన 1వ పాయింట్ బృహస్పతి మీ ధనాధిపతితో గాని మీ పంచమాధిపతితో గాని భాగ్యాధిపతితో గాని లాభాధిపతితో గాని సంబంధం ఉంటే అన్ని విషయాలు బాగుంటాయి. అప్పుడు మరి ప్రతి లగ్నానికి వీరు మారుతూ ఉంటారు. మరి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఏ పాలిత గ్రహాలైతే ఆ పాలిత గ్రహాలే అవుతాయి. ఇక్కడ మారింది ద్వితీయం లాభం. అప్పుడు వీరు ముఖ్యం జాతకానికి. అంటే ద్వితీయం లాభాధిపతులతో గురుగ్రహ సంబంధం ఉందా మీ జాతకంలో, లేదా లగ్న పంచమ భాగ్యాధిపతులతో గురుగ్రహ సంబంధం ఉందా చూడండి. జాతక చక్రంలో మేషలగ్నం అనుకోండి, శుక్రుడయ్యాడు. శుక్రుడు గురుడు. లాభాధిపతి ఎవరయ్యారు? శని భగవానుడు. అంటే మేషలగ్న జాతకులకి భాగ్యాధిపతి గురుడయ్యాడు, పంచమాధిపతి రవి అయ్యాడు. ఇక్కడ వేరే గ్రహాలు శని గ్రహం, శుక్రగ్రహం. ఈ 2 ద్వితీయ లాభాధిపతులు. అంటే ఈ జాతకానికి గురుగ్రహం నక్షత్రాలలో శని భగవానుడు కానీ శుక్ర భగవానుడు కానీ ఉంటే భాగ్యకారకుడైన గురువుతో సంబంధం ఉన్నట్టే. మరి ఇక్కడ గురుగ్రహ నక్షత్రాలు ఎక్కడున్నాయి? పునర్వసు 4, తర్వాత విశాఖ, తరువాత పూర్వభద్ర. అంటే జలరాశి, వాయుతత్వపు రాశి. జలరాశి, వాయుతత్వం. మరి శని భగవానుడు ఈ జాతకానికి ఇందులో కూడా పునర్వసు ఉంటుంది. శని భగవానుడు ఈ జాతకానికి
మిథునంలో పునర్వసులో గాని, కర్కాటకంలో జలరాశి అయినా మిథునంలో పునర్వసులో ఉంటే యోగిస్తాడు. మరి శుక్రుడు ఇందులో ఉండాలి? విశాఖలో జలరాశిలో, కర్కాటకంలో జలరాశిలో, మీనం జలరాశిలో ఉంటే యోగిస్తాడు. ఇట్లా తీసుకోండి. ఎందుకు అంటే శని భగవానుడు భూతత్వం వాయుతత్వంకి ఆధిపత్యం వహించాడు. వాయుతత్వంలో స్థితి ఉంటే ఎక్కడ? గురుగ్రహం నక్షత్రంలో. గురుగ్రహ నక్షత్రంలో స్థితి ఉంటే మీకు అద్భుతమైన ధన విషయంలో లాభాలు ఉంటాయి. ఇలా తీసుకోండి. ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు దీని ఆపోజిట్ లగ్నం తీసుకుందాం. తులా లగ్నం. తులా లగ్నానికి ద్వితీయాధిపతి కుజుడయ్యాడు. తులా లగ్నానికి ద్వితీయాధిపతి కుజుడయ్యాడు. మరి ఇదే పునర్వసు నక్షత్రం, మిథున రాశి, జలరాశి పునర్వసు నక్షత్రం కుజుడికి. మరి లాభాధిపతి ఎవరు ఇక్కడ? రవి గ్రహం. అగ్నితత్వపు ఈయన రవి గ్రహం. పంచమాధిపతి ఎవరు? శని భగవానుడు, వాయుతత్వం. భాగ్యాధిపతి ఎవరు? బుధుడు, వాయుతత్వం. మళ్ళీ ఇదే జలరాశిలో వాయుతత్వ రాశిలో జలరాశిలో గురుగ్రహ నక్షత్రాలు ఉన్నాయి. అయితే కుజుడు ఇక్కడ అగ్నితత్వం కలవాడు, ద్వితీయాధిపతి. మరి ఈ కుజుడు వాయుతత్వంలో ఉంటే, కుజుడు వాయుతత్వం పునర్వసులో ఉంటే మంచి లాభం ఉంటుంది. మరి ఇక్కడ లాభాధిపతి ఎవరయ్యారు? ఇక్కడ ఈయనకి రవిగ్రహం. రవిగ్రహ అగ్నితత్వం. మరి ఈయన కూడా వాయుతత్వంలో ఉంటే, పునర్వసు నక్షత్రం జలం కన్నా వాయుతత్వంలో ఉంటే బలం కలిగి ఉంటాడు. ఇది కూడా అయింది. మరి శని భగవానుడు వాయుతత్వం పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో ఉంటే లాభం బాగుంటుంది వీళ్ళకి. మరి భాగ్యాధిపతి ఎవరయ్యాడు? బుధుడే. భాగ్యాధిపతి బుధుడే. ఈ బుధుడు భాగ్యాధిపతి బుధుడే అయ్యాడు. ఈ బుధుడు గురుగ్రహ నక్షత్రాలైన మిథున రాశిలో పునర్వసులో ఉన్న యోగిస్తాడు. ఎందుకంటే ఈ బుధుడికి ఒకటి భూతత్వం, ఒకటి వాయుతత్వం, ఒకటి భూతత్వం వచ్చింది. ఇట్లా తీసుకోండి. ఎట్లా ఉంటే ఈ గ్రహాలు యోగిస్తాయి అనే దానికి ఇక్కడ నిదర్శనం. గురుగ్రహంతో సంబంధాలు ఉన్న జాతి. ప్రతి గ్రహం గురుగ్రహ నక్షత్రాలు ఎక్కడున్నాయి? వృశ్చికంలో ఉన్నాయి. కుంభమీనాల్లో గురుగ్రహం ఉంది. మరి ఈ శని భగవానుడు పంచమ క్షేత్రంలో గురుగ్రహ నక్షత్రంలో ఉన్న యోగిస్తాడు ఈ లగ్నానికి, ఇందాక చెప్పిన లగ్నానికి. ఇలా తీసుకోండి. లేదు ఈ పంచమంలో బుధుడున్న యోగిస్తాడు వాయుతత్వంలో.
ఇందాక తులా లగ్నానికి. మళ్ళీ వృశ్చికం, తుల, విశాఖ నక్షత్రం, పునర్వసు, మిథునం, మళ్ళీ పూర్వభద్ర, అంటే మీరు ఎక్కడున్నారనేది చూడండి. గురుగ్రహ నక్షత్రాలు ఉండే రాసులు ఇవే. మీది ఏ లగ్నమైనా కానీ, మకర లగ్నం శని భగవానుడు, ద్వితీయాధిపతి శని, ఈయన పూర్వభద్రలో ఉన్నాడు అనుకోండి, గురుగ్రహంతో సంబంధం కలిగి ఉన్నట్లు. మరి ఈ మకర లగ్నానికి వ్యయ తృతీయాధిపతి అయ్యాడు. అది ఏ అధిపతి అయినప్పటికీ మీ గురుగ్రహ నక్షత్రాలు మీకు ఎక్కడ ఉన్నప్పటికీ చూడండి. మరి ఈ కుజుడు అయ్యాడు. ఎవరు? మకర లగ్నానికి కుజుడు లాభాధిపతి అయ్యాడు. ఇందులోనే విశాఖ నక్షత్రం ఉంది. అంటే కుజుడు ఈ లగ్నానికి లాభాధిపతి, అంటే అగ్నితత్వం వహించాడు. ఒకటి జలతత్వం, ఒకటి అగ్నితత్వం, ఒకటి జలతత్వం. కాబట్టి కుజుడు చతుర్థంలో ఉన్న యోగిస్తాడు. అలాగే ఇదే కుజుడు నీచపడినప్పటికీ జలతత్వంలో పునర్వసులో ఉన్న యోగిస్తాడు. ఇదే విశాఖలో ఉంటే యోగిస్తాడు. అది ఏ నక్షత్రం గురుగ్రహ సంబంధాలు ధనానికి విషయంలో చెప్తున్నాను, యోగిస్తాడు. అది కుజుడికి నీచ రాశి అయినప్పటికీ, అది ఈ కుజుడికి ఒకటి అగ్నితత్వం వచ్చింది. మరి ధనుసు రాశి కూడా అగ్నితత్వపు రాశి. మరి కర్కాటక లగ్నం తీసుకుందాం. ద్వితీయాధిపతి రవి. మరి ఇక్కడ పునర్వసు నక్షత్రం ఉంది, మిథునం అంటే ఈ ద్వితీయాధిపతి పునర్వసు మిథునంలో ఉంటే యోగిస్తాడు. మరి జలరాశి 1, 2, 3, 4, 5 ఇక్కడ రవి విశాఖ నక్షత్రం, ఇది జలరాశి. మరి రవికి జలరాశి మిత్రక్షేత్రం యోగిస్తాడు. మరి ద్వితీయాధిపతి లాభాధిపతి ఎవరు? కుజుడయ్యాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సారీ, లాభాధిపతి శుక్రుడయ్యాడు ఈ లగ్నానికి, కర్కాటక లగ్నానికి. ఒక కేంద్రానికి, ఒక లాభానికి ఆధిపత్యం వహించాడు శుక్రుడు. మరి ఇందులో విశాఖ నక్షత్రం ఉంది. గురుడు ఇక్కడ భాగ్యాధిపతి అయ్యాడు. అంటే ఈ శుక్రుడు ఇక్కడే విశాఖలో ఉన్న చతుర్థంలో ఉంటే మంచి యోగవంతమైన జాతకం, దిగ్బలం. గురుడు భాగ్యాధిపతి అయ్యాడు. చాలా అద్భుతం ఇది. మరి ఇదే శుక్రుడు మిథున రాశిలో పునర్వసులో ఉంటే, ఇదే శుక్రుడు భూతత్వం, వాయుతత్వం. ఓకే. మరి ఇదే శుక్రుడు జలతత్వంలో పునర్వసులో ఉంటే గుడ్. ఇట్లాగా తీసుకోండి. ప్రతి లగ్నానికి గురుగ్రహ నక్షత్రాలు మారవు. జలరాశి, వాయురాశుల్లోనే ఉన్నాయి గురుగ్రహ నక్షత్రాలు. మీకు మీ జన్మజాతకంలో ద్వితీయాధిపతి కానీ, లాభాధిపతి కానీ, మీ భాగ్యాధిపతి కానీ, ఎందుకంటే ఇక్కడ నేను చెప్పింది 2,
5, 9, 11 అధిపతులు తీసుకోండి. వీరు గురుగ్రహ నక్షత్రాలు. జలరాశుల్లో, వాయురాశుల్లో మాత్రమే ఉన్నాయి గురుగ్రహ నక్షత్రాలు. మీకు ఇందులో 2వ ఇల్లు అధిపతి, 5వ ఇల్లు అధిపతి, 9వ ఇల్లు అధిపతి, అంటే ఆ గ్రహం 11వ ఇల్లు అధిపతి, పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రాల్లో ఉన్నప్పుడు గురుగ్రహ నక్షత్రాలు అవి ఏ తత్వంలో ఉన్నాయి, ఎంతవరకు ఫలితం ఇస్తాయన్నది మీకు అర్థమైపోతుంది. మీ చార్ట్ తీసుకుని మీరు లెక్క వేసుకుంటే తెలుస్తుంది. మరొక ఉదాహరణ ఇద్దాం. వృశ్చిక లగ్నం 1, 2 ద్వితీయాధిపతి గురుడే అయ్యాడు వృశ్చిక లగ్నానికి. 1, 2, 3, 4, 5 పంచమాధిపతి గురుడే. వెరీ గుడ్. అంటే గురుడు పంచమంలో ఉంటే మంచి జాతకమే. ఇదే గురుడు ద్వితీయాధిపతి ధనానికి. ఇక్కడ మరి ఇదే గురుడు పునర్వసు వృశ్చిక లగ్నానికి కర్కాటక రాశి భాగ్యస్థానం. పునర్వసు నక్షత్రంలో గురుడు ఉంటే ఉచ్చ పొందినట్టు. ఇక్కడ ద్వితీయాధిపతి వెళ్ళి పంచమాధిపతి వెళ్ళి ఉచ్చ పొంది పునర్వసు నక్షత్రంలో స్వనక్షత్రం అయినప్పటికీ యోగిస్తాడు. ఇట్లా తీసుకోండి. మరి ఇక్కడ ద్వితీయాధిపతి కుజుడు భాగ్యంలో ఉండి పునర్వసులో యోగిస్తాడు. అది నీచమైనప్పటికీ పునర్వసు నక్షత్రం భాగ్యాధిపతి నక్షత్రం కాబట్టి. మరి ఈ గ్రహానికి లాభాధిపతి ఎవరు? వృశ్చిక లగ్నానికి బుధుడు. బుధుడు భూతత్వంలో ఉన్నాడు. అంటే ఈ బుధుడు పునర్వసు జలరాశిలో ఉన్న మరి మీనరాశిలో నీచ పొందుతాడు. కానీ ఇక్కడ నీచ పొందినప్పటికీ ఇది పంచమాధిపతి అయిన గురు నక్షత్రం. ధన విషయంలో యోగాన్ని అందిస్తాడు. ఇది అన్నిట్లోన అంటే ధన విషయానికి తీసుకోండి. ఇక్కడ ధన పంచమ భాగ్యస్థానాలకి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ కారకుడైన గురుగ్రహం కారకుడు మీ లగ్నానికి కూడా కారకా ప్లేస్లో ఈ నక్షత్రాల్లో ఇప్పుడు వృశ్చిక లగ్నానికి చూడండి పంచమాధిపతి అయ్యాడు కారకా ప్లేస్, అందులో నక్షత్రం ఉంది. మీ కుజుడు వెళ్ళి ఇక్కడ ఉన్నట్లయితే యోగిస్తాడు. గురుడు ఇక్కడే యోగిస్తాడు. మరి ఈ కుజుడు జలరాశి అధిపతి అయిన యోగిస్తాడు. ఇట్లా తీసుకోండి. ఇలాగా ప్రతి లగ్నానికి చూసుకోవచ్చు. ధనుసు లగ్నం శని భగవానుడు భూతత్వం, ఇందులో పూర్వభాద్ర నక్షత్రం ఉంది. ద్వితీయం కారకుడు శని భగవానుడు ఇక్కడ ఉంటే శని భగవానుడు ద్వితీయాధిపతి అయ్యి తృతీయంలో పూర్వభాద్రలో ఉన్న యోగిస్తాడు. ఇది వాయుతత్వం కాబట్టి. మరి ద్వితీయాధిపతి అయ్యాడు ధనుసు లగ్నానికి. లాభాధిపతి ఎవరు? శుక్రుడు అయ్యాడు. ఈయన వాయుతత్వానికి ఆధిపత్యం వహించాడు. శుక్రుడు భూతత్వానికి ఆధిపత్యం వహించాడు. ఈయన ఇక్కడే స్థితి పొందిన లేదా లగ్నం నుంచి తృతీయంలో శుక్రుడు పూర్వభాద్రలో స్థితి పొందిన మంచిదే. మరి ఈ శుక్రుడు 1, 2, 3, 4, 5, 6 షష్టాధిపతి అయ్యాడు. 7, 8, 9 భాగ్యాధిపతి ఎవరు? ధనుసు లగ్నానికి రవి గ్రహం, అగ్నితత్వపు రాశి. ఈయన మిథున రాశిలో యోగిస్తాడు పునర్వసులో ఉంటే. ఇలా ప్రతి
దానికి మీరు వేసి చూసుకోండి, మీది ఏ లగ్నం, మీ ద్వితీయాధిపతి ఎవరు, మీ పంచమాధిపతి ఎవరు, మీ భాగ్యాధిపతి ఎవరు, మీ లాభాధిపతి ఎవరు. వీళ్ళు గురుగ్రహ నక్షత్రాలైన విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర ఆ తత్వపు రాశుల్లో ఆ తత్వం కలిగిన వారు ఉన్నట్లయితే అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. అగ్నితత్వం అయితే వాయుతత్వం, మరి జలతత్వం అయితే జలతత్వంలోనూ ఉన్నా లేదా యోగిస్తారు. వాయుతత్వంలో కన్నా జలతత్వంలోనే యోగిస్తారు. కానీ మీ ద్వితీయాధిపతి ఏ తత్వం గలవారు ఎక్కడ స్థితి పొందారు, ఇలాగా వేసుకొని చూసుకోండి. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు ధనుస్సు లగ్నానికి ద్వితీయాధిపతి శని భగవానుడు, ఈయన భూతత్వం. ఇందులో పునర్వసు నక్షత్రం ఉంది, ఇది జలతత్వం, మీనరాశి. అంటే ఈయన భూతత్వానికి వాయుతత్వానికి ఆధిపత్యం వహించారు కాబట్టి ఈయన శని భగవానుడు పునర్వసు నక్షత్రంలో వాయుతత్వంలో ఉన్న ఇది భూతత్వానికి ఆధిపత్యం కూడా కాబట్టి ద్వితీయాధిపతి జలరాశిలో గట్టిగా యోగిస్తాడు. ఏది ధనస్థానానికి సంబంధించి మాత్రమే ఇక్కడ అయ్యింది, ద్వితీయం అయిపోయింది. తర్వాత ఎవరు పంచమం 1 2 3 4 5 పంచమం కుజుడు అగ్నితత్వపు రాశి. ఈయన మిథున రాశిలో వాయుతత్వంలో అంటే 1 2 3 4 5 6 7 సప్తమం వాయుతత్వంలో యోగిస్తాడు. ఏది పంచమాధిపతి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రమే చెప్తున్నాను. మరి లాభాధిపతి శుక్రుడయ్యాడు ఇక్కడ విశాఖ నక్షత్రంలో. వాయుతత్వం, ఈ కుజుడు వాయుతత్వంలో తులారాశిలో ఉంటే 100% దీనికన్నా బాగా యోగిస్తాడు. ఎందుకు, 2 వాయుతత్వం యోగిస్తాడు, ఇక్కడికి అయిపోయింది. మరి ఇంకా 1 2 3 4 5 6 7 8 9 రవి భగవానుడు. ఈయనెవరు, రవి అగ్నితత్వపు రాశి. ఈయన జలరాశిలో కన్నా వాయుతత్వం పునర్వసులో ఉంటే యోగిస్తాడు, జలరాశిలో పర్వాలేదు. ఇట్లా తీసుకోండి. ఆ గ్రహం ఏ తత్వానికి కలిగింది, ఆ తత్వం ఆ రాశిలో పునర్వసులో జలరాశిలో యోగిస్తాడా, వాయుతత్వ రాశిలో యోగిస్తాడా. ఆ గ్రహానికి కూడా ఇప్పుడు రవి గ్రహం అగ్నితత్వం, కుజుడు అగ్నితత్వం, శని భగవానుడు భూతత్వం వాయుతత్వం, శుక్రుడు భూతత్వానికి వాయుతత్వానికి, బుధుడు భూతత్వానికి వాయుతత్వానికి. ఇట్లాగా ప్రతి జాతకానికి తీసుకుంటే అవుతుంది. ఓన్లీ పునర్వసు ఇది భాగ్యకారకుడు నక్షత్రాలు, విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు ఇవి ముఖ్యం. గురుగ్రహ నక్షత్రాలు, ఈ నక్షత్రాలలో మీ ద్వితీయాధిపతి కానీ, మీ లాభాధిపతి కానీ, మీ పంచమాధిపతి కానీ, మీ భాగ్యాధిపతి కానీ ఉండి అవి ఆ తత్వం గలవారి మిత్రులైతే 100% ధన సంతాన భాగ్య లాభకారకులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాల్లో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.